హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనము ప్యాంక్రిటైటిస్ అంటే ఏమిటి, వాటి యొక్క వ్యాధి లక్షణాలు అండ్ ప్యాంక్రిటైటిస్ ఎందువల్ల వస్తుందో వచ్చే కారణాలు అండ్ ట్రీట్మెంట్ పద్ధతుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ప్యాంక్రియాస్ అనేది మనం తెలుగులో చెప్పినట్టయితే దాన్ని క్లోమ గ్రంథి అని అంటాము. ఇది మన శరీరంలో ఉన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన ముఖ్య అవయవం. అంతేకాకుండా షుగర్ కంట్రోల్ కావడానికి కావాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ప్యాంక్రియాస్లో జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్లో ప్యాంక్రిటైటిస్ అనే భయంకరమైన వ్యాధితో అప్పుడప్పుడు ప్రజెంట్ అవుతూ ఉంటారు. ప్యాంక్రిటైటిస్ అంటే ఏమిటి? ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా ఆల్కహాల్ అయితేనేమి, కొంతమందికి గాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎప్పుడైనా కిందికి జారినప్పుడు ఈ ప్యాంక్రియాస్ అనేది వాచినట్టయితే వాళ్ళకి ఈ ప్యాంక్రిటైటిస్ అనే వ్యాధి రావచ్చు. అయ్యే కాకుండా ఒక్కొక్కసారి రేర్గా కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువ ఉన్నట్టయితే అండ్ సమ్టైమ్స్ వైరల్ ప్యాంక్రిటైటిస్, రేర్గా మనం డెంగ్యూ అని సమ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ప్యాంక్రిటైటిస్ అనేది చూస్తూ ఉంటాము. ఇవే కాకుండా ఒక్కొక్కసారి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఫ్యామిలీలో రన్ అవుతుంటాయి. కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా ఈ ప్యాంక్రిటైటిస్ అనే వ్యాధి అరుదుగా రావచ్చు. అయ్యే కాకుండా కాల్షియం లెవెల్స్ ఎక్కువ పెరిగినట్టయితే దాన్నే హైపర్ కాల్సిమియా రిలేటెడ్ ప్యాంక్రిటైటిస్ అంటాము. అండ్ కొంతమందిలో రేర్గా ఆటో ఇమ్యూన్ ప్యాంక్రిటైటిస్ అంటే మన ప్రతికార శక్తి మన మీద అటాక్ చేసినట్టయితే ముఖ్యంగా ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేషన్ వచ్చి ప్యాంక్రియాస్ వాస్తుంది ఇట్లాంటి పేషెంట్స్లో. సో ఇవన్నీ వేరు కారణాల వల్ల పేషెంట్స్కి ప్యాంక్రిటైటిస్ అనే వ్యాధి రావచ్చు. ముఖ్యంగా ప్యాంక్రిటైటిస్ వచ్చిన వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు, అది ఇంపార్టెంట్ మనకి. ప్యాంక్రియాస్ అనేది స్టమక్ వెనుక భాగంలో ఉండే అవయవం కాబట్టి వాళ్ళు ముఖ్యంగా మనకి భరించరాని కడుపు నొప్పి, అది ముఖ్యంగా అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డమెన్లో సివియర్ పెయిన్తో వస్తుంటారు. కొంతమందికి వెన్ను నొప్పితో వస్తుంటారు. ఇవే కాకుండా అసోసియేట్ సిమ్టమ్స్ అంటాం. కొంతమందికి పెయిన్తో పాటు సివియర్ వామిటింగ్స్, కంటిన్యూస్గా వాంతులు రావడం, ఫుడ్ తిన్నది డైజెస్ట్ అవ్వకపోవడం, అండ్ అదే కాకుండా కొంతమందికి అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ప్యాంక్రిటైటిస్ అంటే శ్వాసకి ఇబ్బంది అవ్వడం, అండ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఈ ప్యాంక్రిటైటిస్ వల్ల వచ్చే మలినాల వల్ల కిడ్నీ కూడా డ్యామేజ్ అవ్వడం, అండ్ కొంతమందికి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటే ARDS అని ప్రజెంట్ అవుతారు. దీంట్లో లంగ్స్లో వాటర్ రావడం, ఇవన్నీ అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ప్యాంక్రిటైటిస్. సో ఎవరైతే భరించరాని సివియర్ అబ్డామినల్ పెయిన్ అంటే కడుపు నొప్పితో వచ్చి వెన్ను నొప్పితో వచ్చినట్టయితే మనము ముఖ్యంగా ఈ ప్యాంక్రిటైటిస్ వచ్చి ఉంటుందని మనం వ్యాధి నిర్ధారణ కొన్ని పరీక్షల ద్వారా చేస్తాం. అవి ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ టెస్ట్, దాంట్లో అమైలేస్ అండ్ లైపేజ్ అనే 2 పరీక్షలు ఇది ప్యాంక్రిటైటిస్ వచ్చింది అనడానికి నిర్ధారణ చేసే ఇంపార్టెంట్ టెస్ట్. సో ఈ 2 టెస్టులు ఒకవేళ హై లెవెల్స్లో ఉన్నట్టయితే మనం పేషెంట్కి ప్యాంక్రిటైటిస్ వచ్చిందని గుర్తించవచ్చు. దీంతోపాటు మనం అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అంటే కడుపు స్కాన్ ఒకసారి చేసినట్టయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయి కనుక ఉన్నట్టయితే మనము ఈ ప్యాంక్రిటైటిస్ అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చిందని మనం నిర్ధారణకు రావచ్చు. వీటితో పాటు కొంతమంది పేషెంట్స్కి పెయిన్ ఎందువల్ల వచ్చిందో నిర్ధారణకు కొంచెం కష్టం అనిపించినప్పుడు సిటీ స్కాన్ అబ్డామెన్ అంటే కడుపు యొక్క పూర్తి భాగంలో సిటీ స్కాన్ చేసి ప్యాంక్రియాస్ అనే అవయవం ఏదైనా వాచిందా, అదే కాకుండా చుట్టుపక్కల ఏదైనా ఇన్ఫ్లమేషన్ వల్ల వాటర్ ఏదైనా ఫామ్ అయిందా అండ్ అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే నిర్ధారణ కోసం సిటీ స్కాన్ కూడా మేము సజెస్ట్ చేస్తుంటాం. వన్స్ పేషెంట్ మనకి ప్యాంక్రిటైటిస్ అని కన్ఫర్మ్ అయినట్టయితే వీళ్ళకి సివియర్ పెయిన్తో ఉండడం వల్ల తప్పకుండా హాస్పిటలైజ్ చేయాల్సి వచ్చిన అవసరం ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఈ సివియర్ పెయిన్తో భరించడానికి నొప్పి ఉండడం వల్ల వాటిని నివారించడానికి పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇవ్వడం, అంతకుండా ప్యాంక్రియాస్ని రెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా శరీరంలో ఏదైనా అవయవం వాచినప్పుడు దాన్ని రెస్ట్ ఇచ్చినట్టయితే కొన్ని 1-2 days 3 days తర్వాత దాని ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ తగ్గినప్పుడు మనం రీఇంట్రడ్యూస్ చేయొచ్చు ఫుడ్. సో ముఖ్యంగా ప్యాంక్రిటైటిస్ వచ్చిన వాళ్ళకి ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ 24 hours అయితే 48 hours ఉందండి ఎంప్టీ స్టమక్లో ఉంచమని చెప్తాము. అయ్యే కాకుండా ఫ్లూయిడ్స్ అంటే IV ఫ్లూయిడ్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే ఎవరికైతే ప్యాంక్రిటైటిస్ వచ్చిందో వాటిలలో విడుదలైన మలినాలు అదైన ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది శరీరంలో ఉన్న వేరే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ కాకుండా మేము ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల
ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని కిడ్నీ ద్వారా పంపించడానికి ఎక్కువ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ పీరియడ్లో హై అమౌంట్ ఆఫ్ ఐవి ఫ్లూయిడ్స్ అనేది ఇస్తుంటాం ప్యాంక్రియాటిస్లో. ఇవే కాకుండా పేషెంట్ని ఇనీషియల్ 24 to 48 అవర్స్ ఐసీయూలో అడ్మిట్ చేసి వాళ్ళకి అదర్ కాంప్లికేషన్ లైక్ లంగ్స్లో వాటర్ రావడం అనేది అయితేనేమి, ఇన్ కేస్ వాళ్ళకి అలా వస్తే ఆక్సిజనేషన్ ఇవ్వడం, ఆర్ సమ్టైమ్స్ బైపాప్ అంటే ఈ ఆర్టిఫిషియల్గా వెంటిలేటరీ ప్రాసెస్ ఏదైనా అవసరమైతే వాటికి పేషెంట్కి సపోర్ట్ చేయడం. ఇవే కాకుండా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ట్రీట్మెంట్ అన్ని చేస్తూ ఉంటాం. అండ్ ఇవే కాకుండా వన్స్ దిస్ ప్యాంక్రియాటిస్ అనేది కొంచెం తగ్గినట్టయితే స్లోగా ఫుడ్ ఇవ్వడం, అండ్ దాని తర్వాత స్లోగా మన నార్మల్ డైట్కి మనం తీసుకొస్తూ ఉంటాం. మెయిన్గా ముఖ్యంగా ప్యాంక్రియాటిస్ అనేది ఒక్కొక్కసారి సీరియస్ అయ్యి పేషెంట్కి లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి అండ్ ట్రీటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ అయితేనేమి, ఆర్ ఆల్కహాల్ మెయిన్గా ఈ మధ్య కాలంలో మనం ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవడం చూస్తున్నాం కాబట్టి దానివల్ల వచ్చే పరిణామాల వల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ అయితేనేమి, వీటిని నివారించడానికి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే గాల్ స్టోన్స్ ఉన్నట్టయితే ఇన్ కేస్ వాళ్ళు రిపీటెడ్గా పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నట్టయితే ఈ ప్యాంక్రియాటిస్ అనే ప్రాబ్లమ్ని నివారించడానికి గాల్ బ్లాడర్ సర్జరీ చేయడం కంపల్సరీ. అదే కాకుండా ఎవరైతే రిపీటెడ్గా ఆల్కహాల్ తీసుకొని ఈ ప్యాంక్రియాటిస్లో ల్యాండ్ అవుతూ ఉంటే బెటర్ వాళ్ళ లైఫ్ లాంగ్ ఆల్కహాల్ ఇంటేక్ని ఆపేయడం ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఒక్కొక్కసారి రేర్గా నేను చెప్పిన జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ అలాంటిది ఏమైనా వస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ మీల్స్ అంటే హెవీ ఆయిలీ ఫుడ్ తినడం అండ్ ముఖ్యంగా రెడ్ మీట్ అంటే మటన్ కానీ రెడ్ మీట్ కానీ అలాంటివి తింటే మళ్ళీ ప్యాంక్రియాటిస్ ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి సో అట్లాంటి ఫుడ్లో కొంచెం చేంజెస్ తీసుకురావడం అనేది చెప్తుంటాం. అదే కాకుండా రేర్ కాజెస్ నేను చెప్పినట్టయితే కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టయితే హైపర్ పారాథైరిజంలో సో అలాంటి వారికి కాల్షియం కంట్రోల్ చేయడానికి కావాల్సిన మందులు ఇవ్వడం, ఇన్ కేస్ రిక్వైర్ అయితే పారాథైరాయిడ్ సర్జరీ అలాంటివి చెప్తూ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ రేర్గా ఆటోఇమ్యూన్ ప్యాంక్రియాటిస్ నేను ఏదైతే మెన్షన్ చేశానో సో వాళ్ళకి స్టీరాయిడ్స్ కానీ అజాథైరిన్ అనే కొన్ని మెడికేషన్స్ ద్వారా ఆ ప్యాంక్రియాటిస్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, సో ఎవరికైతే ప్యాంక్రియాటిస్ అండ్ అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఇన్ కేస్ వాళ్ళకి సివియర్ పెయిన్తో ఉన్నట్టయితే హాస్పిటలైజ్ చేసి అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ ముఖ్యంగా లంగ్స్ ఎఫెక్ట్ అయితేనేమి, కిడ్నీ ఎఫెక్ట్ అయితేనేమి అవన్నీ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్ పద్ధతులని అనుసరించి దాని నుంచి ఉపశమనం పొందండి. థ్యాంక్ యూ.